అల్పపీడనం అన్నదాతను వణికిస్తుంది. గత రోజులుగా వాతావరణంలో మార్పులు రావడం రైతులకు కంటి మీద కొరుకు లేకుండా పోయింది. నంద్యాలలో వందలాది ఎకరాల్లో వరి పైరు కోసేందుకు పనికి వస్తుందా లేదా అన్న ఆందోళన కలిగిస్తుంది. వర్షంతో బెంబేలెత్తిపోయిన రైతులు రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు ఆనపాట్లు పడుతున్నారు. నంద్యాల మార్కెట్ యార్డ్లో నిల్వలు ఉన్నాయి. వారం రోజులుగా ఆరబెట్టి అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యాన్ని తిరిగి రాసులుగా చేసి పరదాలు కప్పేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎప్పుడు వర్షం వస్తుందో భయం గుప్పెట్లతో ఉన్నామని, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి, డబ్బులు వస్తున్నాయంటే మా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి, తడిస్తే కొనుగోలుదారులు కొనరు, చేతికొచ్చిన పంట ఏమవుతుందో అన్న భయంతో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు చంద్రశేఖర్. గత కొన్ని రోజుల నుంచి రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక 3 రోజులు ఎండలు వస్తే 3 రోజులు మోడం వస్తుంది. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు మోడం వస్తుందో దిక్కుదలని పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వాతావరణం సడన్ గా మార్పు వస్తుంది. ఒక 2 రోజులు బాగుండక 3 రోజులు మోడం వస్తుంది. రైతులు పండించిన ధాన్యానికి చాలా ఇబ్బంది ఉంది. కోతలు వసూడానికి ఇబ్బంది ఉంది. ఆరవస్కాలంటే కూడా ధాన్యం చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న